వెల్కమ్ బ్యాక్. ఇక అల్లు అర్జున్కు నాంపల్లి కోర్టు 14 రోజులు రిమాండ్ విధించింది. పోలీసులు చెంచల్గూడ జైలుకు తరలించారు. ఇప్పటి వరకు అల్లు అర్జున్కి బెయిల్ లభించవచ్చని అందరూ భావించారు. ఇక సినీ నటులు, సినీ పరిశ్రమ, అలాగనే అభిమానులు కూడా ఆ విధంగానే భావించారు. కానీ మొత్తానికైతే ఆయన అరెస్ట్ చేసి ఇక 14 రోజులు రిమాండ్ విధిస్తూ నాంపల్లి కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పుడు చెంచల్గూడ జైలుకి అల్లు అర్జున్ని తీసుకెళ్తున్నారు. నిజానికి అల్లు అర్జున్ మీద నమోదు చేసిన కేసు నాన్ బెయిలబుల్ అయినా ఆ కేసులో 11వ నిందితుడుగా ఉన్నారు. దీంతో ఆయన బెయిల్ ఈజీగా లభించవచ్చని అందరూ భావించారు. అయితే నాంపల్లి కోర్టు అందరికీ షాక్ ఇస్తూ ఈ కేసులో అల్లు అర్జున్కి 14 రోజుల రిమాండ్ విధిస్తూ నిర్ణయాన్ని వెలువరించింది. మరోవైపు సంధ్యా థియేటర్ తొక్కిసలాటలో రేవతి అనే మహిళ కూడా మృతి చెందింది. అలాగనే కుమారుడు మృత్యుతో పోరాడుతూ ఉన్నాడు. అయితే తన భర్త ఇప్పుడు భాస్కర్ ఏమంటున్నాడంటే అల్లు అర్జున్ యొక్క తప్పు ఏం లేదు ఇందులో, నేను కావాలంటే నా కేసుని వెనక్కి తీసుకుంటానని కూడా చెప్తున్నారు. ఈ నేపథ్యంలో దీనిపై మాట్లాడటానికి మనతో పాటు లాయర్ గారు ఉన్నారు, ప్రసాద్ గారు. సో మరిన్ని సమాచారం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సార్ చెప్పండి, ఇప్పుడు అంటే అల్లు అర్జున్ని ఇప్పుడు తీసుకెళ్తున్నారు. సో 14 రోజులు రిమాండ్ విధించేశారు. సో ఈ లోపు మళ్ళీ సెకండ్ బెయిల్ పిటిషన్ వేసుకునే అవకాశం ఉంటుందా? ఎగ్జాక్ట్లీ, ఎందుకంటే దట్ ఈజ్ ప్రొసీజర్. క్రిమినల్ మన భారతదేశ లా ఆఫ్ ది ల్యాండ్ ప్రకారము, భారతదేశంలో క్రిమినల్ మేజర్ యాక్ట్స్ ప్రకారము ఒక మనిషిని అరెస్ట్ చేసే కంప్లైంట్ ఆఫ్టర్ రిసీవింగ్ ది కంప్లైంట్ పోలీస్ కెన్ అరెస్ట్. బట్ ఏంటంటే లేటెస్ట్ చట్టాల అమెండ్మెంట్ ప్రకారము కొన్ని చట్టాల్లో నోటీస్ ఇవ్వాలి. కొన్ని చట్టాలు తీవ్ర పరిమాణంలో పోలీసులు అరెస్ట్ చేశారు. అరెస్ట్ చేసి కోర్టుకు ప్రొడ్యూస్ చేసిన తర్వాత కోర్టు ప్రైమా ఫేస్ చూస్తుంది. అల్లు అర్జున్ పర్సనల్గా కానీ ఆయన తరపున లాయర్స్ కానీ బెయిల్ను మూవ్ చేశారు. మూవ్ చేసిన తర్వాత కోర్టు ప్రైమా ఫేస్ చూసి మనం అనుకున్నట్టు కొన్ని బెయిలబుల్ కేసెస్ అయితే మీకు రైట్ బెయిల్, సో కోర్టు గ్రాంట్ చేస్తే మీరు అడిగిన వెంటనే. నాన్ బెయిలబుల్ కేసెస్లో అయితే ఇట్స్ ఎ డిస్క్రిషన్ పవర్ ఆఫ్ ది కోర్టు ఇవ్వచ్చు లేదా రిఫ్యూజ్ చేయొచ్చు. దేని బేస్ చేసుకుంటారంటే ప్రైమా ఫేస్ని చూసి కోర్టు బెయిల్ ఇవ్వాలనా లేదా అని చెప్పేసి డిసైడ్ చేస్తుంది. ఈ కేసులో కూడా ఎందుకంటే ఇది సమాజంలో దేశవ్యాప్తంగా ఎక్కడి దాకా వెళ్ళినటువంటి కేసు కాబట్టి కోర్టు కూడా పరిశీలించి ఇంత తీవ్ర పరిణామాలు ఉన్నాయని చెప్పి బెయిల్ను రిఫ్యూజ్ చేశారు. రిఫ్యూజ్ చేసిన తర్వాత జ్యుడిషియల్ రిమాండ్ ఆర్ ప్రొసీజర్ ప్రకారము 14 days రిమాండ్ అన్నది అది ప్రొసీజర్. ఆ ప్రొసీజర్ను ఫాలో అవుతూ కోర్టు వారు 14 రోజులు ఆయన్ను జైలుకి పంపిస్తారు. ఈ లోపల సెకండ్ బెయిల్ పిటిషన్ కూడా దే కెన్ మూవ్ అనమాట. అల్లు అర్జున్ అడ్వకేట్స్ కానీ అల్లు అర్జున్ పర్సనల్గా కానీ సెకండ్ బెయిల్ పిటిషన్ కూడా వారు మూవ్ చేయొచ్చు. బట్ అప్పుడు కూడా కోర్టు వారు ఇస్తారా లేదా అన్నది కోర్టు వారి డిస్క్రిషన్ పవర్. కాబట్టి ఈ లోపల క్వాష్ కూడా అవుతుంది. క్వాష్ కూడా హైకోర్టు వారు ఏం చేస్తారన్నది మనం వెయిట్ చేయాల్సినటువంటి అంశం. బట్ ఇక్కడ కల్పబుల్ హోమిసైడ్ అన్నది ఇంగ్రీడియంట్స్ డిఫరెంట్. సో పోలీసు వారు సెక్షన్ పెట్టారు కానీ ఆ కల్పబుల్ హోమిసైడ్ వెదర్ ఇట్ అట్రాక్ట్ అవుతుందా లేదా అన్నది కూడా కోర్టు వారు తర్వాత డిసైడ్ చేస్తారు. అరెస్ట్ చేసి కోర్టుకు పంపడం, కోర్టు వారు 14 రోజులు రిమాండ్ విధించడం అన్నది ఇది ఒక ప్రొసీజర్. తర్వాత ఈ సెక్షన్ అట్రాక్ట్ అవుతుందా లేదా, ఆ ఇంగ్రీడియంట్స్ ఉన్నాయా లేదా అనేది తర్వాత కోర్టు వారు ఎవిడెన్స్ని బట్టి, డాక్యుమెంటరీ ఎవిడెన్స్ని బట్టి, అక్కడ విట్నెస్ని బట్టి కోర్టు వారు డిసైడ్ చేసి వెదర్ ఇట్ కెన్ బి పనిషబుల్ అండర్ కల్పబుల్ హోమిసైడ్ ఆర్ నాట్ అన్నది డిసైడ్ చేస్తారు. ఇంకో సెక్షన్ కూడా పెట్టినట్టు ఉంది అక్కడ, వాలంటరీలీ కాజింగ్ హర్ట్. సో దట్ ఈస్ కూడా ఆ ఇంగ్రీడియంట్స్ కూడా డిఫరెంట్. ఒక మనిషిని మీరు మీ ఉద్దేశపూర్వకంగా ఆ వ్యక్తిని గాయపరచడం అనేది వాలంటరీలీ కాజింగ్ హర్ట్. దట్ ఈజ్ ఇంగ్రీడియంట్స్ ఆఫ్ ది వాలంటరీలీ కాజింగ్ హర్ట్. ఇక్కడ అల్లు అర్జున్ ఉద్దేశపూర్వకంగా వచ్చి వాళ్ళని హర్ట్ చేసింది లేదు. వాళ్ళ సినిమాలు ప్రమోట్ చేసుకుంటూ అది ఎప్పటి నుంచో వాళ్ళు ఫాలో అవుతున్నటువంటి పద్ధతి. బట్ మనము సమాజానికి ఒక మనవి ఏంటంటే మినిమం కామన్ సెన్స్ ఉండాలి మనిషికి. నీ ప్రాణానికి నువ్వే బాధ్యులు. సో అక్కడ ఫైటింగ్ అవుతుందంటే మనం వెళ్తామా? అక్కడ భోజనాలు పెడుతున్నారో లేదా ఇంకోటి ఏంటి మ్యారేజెస్ అవుతున్నాయో ఇంకోటి ఏదో మంచి ఇది అవుతున్నాయంటే వెళ్తాం. బట్ అక్కడ ఫైటింగ్ అవుతుంది వెళ్తామా? యుద్ధం జరుగుతుందంటే వెళ్తామా? సో అక్కడికి వెళ్తున్నప్పుడు మన ప్రాణానికి మనమే బాధ్యులం.
అక్కడ ఇన్సిడెంట్స్ ఇలా జరగచ్చని కూడా మనం ఎందుకు ఊహించలేకపోతున్నాం? ఎందుకు మినిమం ఆ సెన్స్ మనకు లేదు? మనం అనుకున్నట్టు ఈ సమాజంలో తల్లిదండ్రులను చూడరు, పిల్లలను చూడరు, మినిమం బాధ్యతలు తీసుకోరు. అక్కడికి వెళ్ళి సినిమా హీరోలు బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటూ రోడ్డు మీద గంతులు వేస్తుంటారు, వాల్ పోస్టర్లు అంటిస్తూ కరెంట్ షాక్లకు గురి అవుతారు. మరి ఆ తన ప్రాణం తానే బాధ్యులు. సో ఆ కామన్ సెన్స్ అనేది దయచేసి అందరూ పాటించాలన్నది మన యొక్క డిస్కషన్లో మనం ప్రజలకు మినిమము అందించాల్సినటువంటి సందేశం. ఒకవేళ అంటే మధ్యలోనే ఈ 14 రోజులు కొనసాగుతుండగా మధ్యలో ఒకవేళ బెయిల్ రాకపోతే, అంటే 14 రోజులు కంపల్సరీ ఉండాలి, కంపల్సరీ ఉన్న తర్వాత బెయిల్ మీద మళ్ళీ రిలీజ్ వచ్చే అవకాశం ఉంటుందా? లేదు అంటే ఇంకేదైనా శిక్ష విధించే అవకాశం ఉంటుంది? బెయిల్ అన్నది ఫస్ట్ సెషన్స్ కోర్టు కేసు కాబట్టి ఇది. సో సెషన్స్ కోర్టులో మనకి ఇక్కడ నాంపల్లి మెట్రోపాలిటన్ సెషన్స్ కోర్టులో బెయిల్ ఫైల్ చేశారు. వాళ్ళు ఫస్ట్ బెయిల్ ఏదైతే రిజెక్ట్ చేయబడిందో సెకండ్ బెయిల్ పిటిషన్ కూడా వాళ్ళు మూవ్ చేయొచ్చు. అప్పుడు కూడా రిజెక్ట్ అయితే దెన్ హైకోర్టు ప్రొసీజర్, హైకోర్టులో కూడా బెయిల్ అడగచ్చు. అక్కడ కూడా బెయిల్ రిఫ్యూజ్ అయితే సుప్రీంకోర్టును కూడా అప్రోచ్ అవ్వచ్చు. మన దేశంలో లా ఆఫ్ ది ల్యాండ్ జ్యుడిషియల్ ప్రొసీజర్ ప్రకారము ఎక్కడైతే సెషన్స్ కోర్టు, హైకోర్టు, సుప్రీంకోర్టు అన్నది ఒక హైరార్కే ఇండియాలో. సో ఈ కోర్టు రెఫ్యూజ్ చేసింది అనుకోండి బెయిల్, నెక్స్ట్ హైకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. అక్కడ కూడా రిజెక్ట్ అయింది అనుకోండి సుప్రీంకోర్టును అప్రోచ్ అవ్వచ్చు. సో బెయిల్ అన్నది డిస్క్రిషన్ పవర్ ప్రకారము ఈ కోర్టు ఇవ్వచ్చు, లేదా హైకోర్టు ఇవ్వచ్చు, లేదా అల్టిమేట్ సుప్రీంకోర్టు అనేది ఉంది. కాబట్టి ఈ బెయిల్ విషయంలో కూడా, అరెస్ట్ విషయంలో కూడా రీసెంట్ సుప్రీంకోర్టు చాలా కేసెస్లో చాలా డైరెక్షన్లు కూడా పాస్ చేసింది. మీరు మన చేతిలో పవర్ ఉందని అందరినీ నిర్లక్ష్యంగా అరెస్ట్ చేస్తూ నిర్లక్ష్యంగా జైల్లో పెట్టడం అనేది ఇట్స్ నాట్ కరెక్ట్ అట్ ఆల్, ఇట్స్ వైలేషన్ ఆఫ్ ది ఫండమెంటల్ రైట్ అని చెప్తూ కూడా సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో డైరెక్షన్స్ ఇస్తూ వచ్చింది. మీకు అన్నది ఫండమెంటల్ రైట్ వైలేట్ అవుతుంది వితౌట్ ఎనీ ప్రైమరీ ఎవిడెన్స్, వితౌట్ ప్రైమరీ కేస్ ఆఫ్ ది ఫ్యాక్ట్స్. సో మీరు డైరెక్ట్గా అరెస్ట్ చేసి ఒక మనిషిని జైల్లో పెట్టడం అన్నది ఇట్స్ అబ్సల్యూట్లీ వైలేషన్ ఆఫ్ ది ఆర్టికల్ 21 ఆఫ్ ది ఇండియన్ కాన్స్టిట్యూషన్ అని చెప్పేసి సుప్రీంకోర్టు చాలా సందర్భాల్లో చాలా కేసెస్లో వాళ్ళు డైరెక్షన్ చేశారు. సో గతంలో కూడా ఇప్పుడు గుజరాత్లో షారూఖ్ ఖాన్ ఒక మూవీ ప్రమోషన్ కోసం వెళ్ళినప్పుడు ఆ సందర్భంగా ఆయన కొన్ని బహుమతులు ఇసిరాడనమాట. సో అది తీసుకునే క్రమంలో కొంత తొక్కిసలాట అయింది. సో ఆ సందర్భంగా కూడా కోర్టు ఆ కేసుని కూడా ఆ తర్వాత కొట్టివేసింది. సో ఇక్కడ ఏ విధంగా చూసినా కూడా 11వ ముద్దాయి వ్యక్తిగా ఉన్నారు. అలాగనే అది అనుకోని విధంగా జరిగింది. సో దీన్ని బట్టి చూస్తే ఫర్దర్గా ఈ కేసు ఎలాగ ఉండే అవకాశం ఉంటుంది? మన చట్ట ప్రకారము 11వ ముద్దాయిగా అతను చేర్చాడంటే గ్రూప్ లయబిలిటీ, కామన్ ఇంటెన్షన్. ఒక అఫెన్స్లో 2 ఉండొచ్చు, 3 ఉండొచ్చు, 4 ఉండొచ్చు, 100 మంది ఉండొచ్చు. సో అఫెన్స్ అనేది కామన్ ఇంటెన్షన్, గ్రూప్ లయబిలిటీ కింద అల్లు అర్జున్ కూడా 11వ ముద్దాయిగా చేర్చబడ్డారు. అంటే ఒక అఫెన్స్లో ఇంతమంది ఇన్వాల్వ్ అయ్యారు అన్నది చట్ట ప్రకారంగా పోలీసు ఆ ప్రాసిక్యూషన్ అనేది కంప్లైంట్ చేస్తుంది. ఆ తర్వాత అది ఏదైతే కేసు ట్రయల్ అవుతుందో ఈ సెక్షన్ అప్లికబులా కాదా, సో ఇన్గ్రీడియంట్స్ ఉన్నాయా లేదా, ఈ పోలీసు వాళ్ళు ప్రాసిక్యూషన్ ఏదైతే కంప్లైంట్ చేశారో కోర్టుకు, సో వాళ్ళు పెట్టిన కేసెస్ ఈ సెక్షన్ అప్లికబిలిటీ లేదనేది కోర్టు వారు డిసైడ్ చేస్తారు. ఓకే, ఇప్పుడు ఒక చిన్న బ్రేక్ తీసుకుందాం. బ్రేక్ తర్వాత చర్చను మనం కొనసాగిద్దాం. ఒక బ్రేక్. ఇక ఈ 105 సెక్షన్, బిఎన్ఎస్ సెక్షన్ 105 ఏదైతే ఉందో అసలు ఈ 105 అంటే ఏంటి, అంటే కల్పబుల్ హోమసైడ్ సెక్షన్ ఏం చెప్తుంది, ఏ సందర్భాల్లో ఈ సెక్షన్ నమోదు చేసే అవకాశం ఉంటుంది లాయర్ గారు? కల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్. మనకు క్రిమినల్ మేజర్ యాక్ట్లో కల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది 2 కేసెస్ చిన్న వేరియస్ డిఫరెన్స్తో ఉంటాయి. మర్డర్ అనేది మీరు డైరెక్ట్గా ఒక మనిషిని చంపడం అన్నది మర్డర్. కల్పబుల్ హోమసైడ్ నాట్ అమౌంటింగ్ టు మర్డర్ అనేది దీనికి తేడా ఉంది. కల్పబుల్ హోమసైడ్ అనేది మనం తెలుగులో ఒకసారి చిన్న సామాన్యంగా విశ్లేషిస్తే, మీరు ఒక వేటకి వెళ్ళిన తర్వాత ఒక జంతువును చంపాలనుకొని వేటాడాలనుకున్నారు. ఒక బుష్ వెనక సౌండ్ వినపడింది. మీకు వినపడిన తర్వాత
మీరు షూట్ చేశారు, ఏమనుకున్నారు? ఆ జంతువు అనుకున్నారు. బట్ ఏంటంటే అనుకోకుండా బ్యాడ్ లక్కో ఇంకో లక్కో ఆ బుష్ వెనక ఒక హ్యూమన్ బీయింగ్ ఉన్నారు, ఆయన చనిపోయారు. సో ఈ ఇన్సిడెంట్లో దిస్ పర్సన్ ఈజ్ లైబుల్ టు పనిష్ అండర్ కల్పబుల్ హోమసైడ్. సో దిస్ ఈజ్ ది ఇన్గ్రెడియంట్. కల్పబుల్ హోమసైడ్ మీకు ఇంటెన్షన్ ఉన్నా ఇంటెన్షన్ లేకపోయినా ఒక వ్యక్తికి చావుకు లేకపోతే గాయపరచబడడానికి మీరు కారకులు అయ్యారు కాబట్టి మీరు యు ఆర్ లైబుల్ టు పనిష్ అండర్ కల్పబుల్ హోమసైడ్. ఇక్కడ ఈ కేసులో సంధ్యా థియేటర్ కేసులో అవును సార్. ఇప్పుడు మీరు చెప్తున్న దాని ప్రకారం నాకు వస్తున్న డౌట్, ఇప్పుడు సంధ్యా థియేటర్ కేసులో మరి దీనికి బాధ్యులు ఎవరు? సంధ్యా థియేటర్లో బాధ్యులు అంటే ఇక్కడ అందరూ బాధ్యులే. ఎందుకంటే చనిపోయిందని మనం బాధపడుతున్నాం, కానీ తన ప్రాణానికి తన కేర్ తీసుకోకపోవడం అన్నది వారి బాధ్యత. ఓకే. థియేటర్ వారు పర్మిషన్కి అప్లై చేసినా కూడా పోలీసు వారు రిజెక్ట్ చేస్తే, సో రిజెక్ట్ చేసినా కూడా కండక్ట్ చేయడం అనేది వారి బాధ్యత. ఈ అల్లు అర్జున్ అన్నది తనకు తెలియదు అక్కడ. సో మనిషి ఏం దేవుడు కాదు, అక్కడ ఇన్సిడెంట్ జరుగుతుంది అని చెప్పేసి ఆయన ఊహించరు కదా అక్కడ చనిపోతారని చెప్పేసి. వాళ్ళ సినిమాను ప్రమోట్ చేసుకోవడానికి రెగ్యులర్గా వాళ్ళు చేసే యాక్టివిటీస్ ఇవన్నీ. సో అక్కడ పర్మిషన్ తీసుకున్నారా లేదా అన్నది అల్లు అర్జున్కు నాలెడ్జ్ ఉందో లేదో కూడా తెలియదు. అంటే తప్పుదోవ పట్టించి ఉంటారా? ఎస్ సంధ్యా థియేటర్ యాజమాన్యం మేము పర్మిషన్ తీసుకున్నాం మీరు వచ్చేయండి అని చెప్పేసి ఆ ఉద్దేశంతో ఏమైనా చేస్తుంటారా? ఆ ఫ్యాక్ట్స్ అనేది మనకు తెలియదు ఇక్కడ. ఎందుకంటే అల్లు అర్జున్ గారికి వాళ్ళు కమ్యూనికేట్ చేశారా లేదా, మేము పర్మిషన్ తీసుకున్నాము, ఈ ప్రీమియర్ షో అన్నది లీగల్గా కండక్ట్ చేస్తున్నాము, సో యూ కెన్ కమ్ అని చెప్పేసి ఆయనకు కమ్యూనికేట్ చేశారా లేదా అన్నది మనకు ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులో చూడాలి. అలాంటప్పుడు దీన్ని నెగ్లిజెన్సీ అంటారా? లేదు అని అంటే పోలీసుల వ్యాఖ్యలు అంటే పోలీసులు తిరస్కరించినందుకు పోలీసుల వాదనను అంటే ధిక్కరించారని చెప్పేసి అనుకోవాలి. ఇక్కడ అల్లు అర్జున్ గారి అరెస్ట్ విషయంలో ఆయనకు కమ్యూనికేషన్ ఉండి ఇలా మేము పోలీసు వారి పర్మిషన్ లేకుండా మేము ఈ షో కండక్ట్ చేస్తున్నామని తెలిసి ఉండి ఆయన వస్తే, పర్మిషన్ లేకుండా కండక్ట్ చేస్తున్నారని తెలిసి వస్తే ఇట్ విల్ బి కాల్డ్ యాజ్ నెగ్లిజెన్స్. ఓకే. అది థియేటర్ వారు వారికి కమ్యూనికేట్ చేయకుండా రెగ్యులర్గా హీరో వస్తే మా థియేటర్కు పూలు అక్షింతలు అన్నీ పడతాయి, కాసులు కురుస్తాయి అని చెప్పేసి ఉద్దేశంతో వాళ్ళ ఇంటెన్షన్ అన్నది మనం చూడాలి. ఇక్కడ వాళ్ళు కమ్యూనికేట్ చేశారా లేదా. సో కమ్యూనికేట్ చేయకుండా థియేటర్ వారే డెసిషన్ తీసుకుంటే దట్ అబ్సల్యూట్లీ దేర్ నెగ్లిజెన్స్. ఎందుకంటే పోలీసు వారి పర్మిషన్ లేదు, పర్మిషన్ లేకుండా షోను కండక్ట్ చేయడం అన్నది వాళ్ళ నెగ్లిజెన్స్ కింద వస్తుంది. బట్ అల్లు అర్జున్ విషయంలో మనం ఈ ఫ్యాక్ట్, ప్రతి కేసు కూడా ఫ్యాక్ట్ని చూడాలి. ఫ్యాక్ట్ని బట్టే మనము ఆ కేసు యొక్క విషయాన్ని మనము విశదీకరించుకోవాలి. అక్కడ అఫెన్స్ వాట్ ఈజ్ అన్ అఫెన్స్ అకార్డింగ్ టు లా అంటే, అఫెన్స్ అనేది థింగ్స్ మేడ్ పనిషబుల్ దట్ విల్ బి కాల్డ్ యాజ్ అఫెన్స్. సో అఫెన్స్ జరిగితేనే వ్యక్తి అనేవాడు అరెస్ట్ చేయడానికి అర్హుడు. సో ఇక్కడ అఫెన్స్ జరిగిందా, థింగ్స్ మేడ్ పనిషబుల్ అయిందా లేదన్నది అబ్సల్యూట్గా మనం చూడవలసినటువంటి విషయం. ఎందుకంటే ఈ విషయంలో నెగ్లిజెన్స్ అనేది అక్కడ అల్లు అర్జున్కు కమ్యూనికేట్ అయిందా లేదా, ఈ విషయము పర్మిషన్ ఉందా లేదా అన్నది అల్లు అర్జున్కు తెలిసిందా లేదా థియేటర్ వారు ఆ విషయాన్ని దాచి ఉంచారా, ఇవన్నీ మనము ఫ్యాక్ట్స్ ఆఫ్ ది కేసులో చూడవలసినటువంటి విషయాలు. ఒకవేళ ఇది నిర్ధారణ అయితే ఎలాంటి శిక్ష పడే అవకాశం ఉంటుంది? కల్పబుల్ హోమోసైడ్ అనేది నాన్ బెయిలబుల్ కేస్. సో తీవ్రమైనటువంటి నేరం. అది ప్రూవ్ అయితే మినిమం 10 years ఫైన్తో సహా కోర్టు వారు పనిష్మెంట్ ఇంపోజ్ చేయొచ్చు. దట్ ఈస్ ది కల్పబుల్ హోమోసైడ్ యొక్క పనిష్మెంట్. సో అది ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ఇన్ జనరల్గా సివిల్ కేసెస్లో అయితే బర్డెన్ ఆఫ్ ప్రూఫ్ లైస్ ఆన్ ది షోల్డర్ ఆఫ్ ది పిటిషనర్. సో ఇక్కడ జనరల్గా ఇన్ క్రిమినల్ కేసెస్ బర్డెన్ ఆఫ్ ది ప్రూఫ్ లైస్ ఆన్ ది ప్రాసిక్యూషన్ పోలీస్. సో ఈ కేసులో పోలీసు వారు ప్రాసిక్యూషన్ వారు కేసులు పెట్టడం కాదు, దాన్ని ప్రూవ్ చేయాల్సిన బాధ్యత వాళ్ళ షోల్డర్ మీదనే ఉంటుంది. సో ఈ కల్పబుల్ హోమోసైడ్ అనేది పోలీసు వారు మినిమం అరెస్ట్ చేసి కోర్టు వరకు తీసుకురావచ్చు, కానీ సో దాన్ని ప్రూవ్ చేయాల్సినటువంటి బాధ్యత ప్రాసిక్యూషన్ వారి భుజాలపైన ఉంటుంది. కాబట్టి రైట్ లాయర్ గారు, ఇప్పుడు అక్కడ అడ్వకేట్స్ మాట్లాడుతున్నారు, వారి యొక్క బైట్ ఏంటనేది ఒకసారి మనం చూద్దాం. ఏం మాట్లాడుతున్నారో చూద్దాం.
The who is alleged accused, the Allu Arjun has produced before the Honorable Court. Police has produced the Honorable before 9th Additional Judicial Magistrate produced them. After the producing the accused has appointed advocate and he has filed a memo of offence, and that he is arguing that every accused having a right to appoint advocate and he is having a right to